గార్లదిన్నె దగ్గర జరిగినటువంటి ఆటో ప్రమాదంలో దాదాపు జిల్లాకు సంబంధించినటువంటి 8 మంది చనిపోవడం అనేటువంటిది ఎంతో బాధాకరమైన విషయం. సంఘటన తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగానికి అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, మెరుగైనటువంటి ట్రీట్మెంట్కి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ప్రతి ఒక్కరిని మనం బెస్ట్ ట్రీట్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి వెంటనే మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళకి మ్యాక్సిమం ఎంత మేరకు అవసరమైతే బయటకు షిఫ్ట్ చేయడానికి కూడా తీసుకెళ్లడానికి కూడా ముఖ్యమంత్రి గారు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే జిల్లాలోని ఇక్కడే చేస్తాం సవేరా అంటంతో వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు 8 మంది చనిపోయారు. ప్రతి కుటుంబాన్ని కూడా మాట్లాడించడం జరిగింది. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, ఒక 2 కుటుంబాల్లో తల్లి తండ్రిని ఇద్దరూ కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబం పెద్దను కోల్పోవడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి ఒకే ఒక అమ్మాయి, వాళ్ళ అన్న ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో బాధాకరంగా ఉంది. వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని, కష్టాన్ని పూర్తి చేయలేకపోయినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది అంటూ భరోసాని ఇవ్వడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కదిలొచ్చింది. హాస్పిటల్లో కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న 2 సార్లు, రాత్రి మళ్ళీ పొద్దున ఇవాళ మధ్యాహ్నం వరకు పోవడం, 2 మంత్రులు కూడా హాస్పిటల్ని సూపర్వైజ్ చేసుకోవడం, ఇక్కడికి నేను రావడం జరిగింది. కుటుంబంలోని బాధితులు అందరికీ కూడా గతంలో ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా వెంటనే నెక్స్ట్ డేకి వాళ్ళందరికీ 5 లక్షలు ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్కరికి, అంటే 2 చనిపోయిన దగ్గర 10 లక్షల రూపాయలు, ప్రతి కుటుంబానికి కూడా చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి చెక్కులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఎవరైతే కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటాం ఇంకా అంటున్నారు, కొంతమంది జాబ్ చేస్తామంటున్నారు, డిఎస్సి కోచింగ్కి వెళ్తామంటున్నారు. కోచింగ్కి వెళ్ళే వాళ్ళకు కూడా ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళని సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంకా కొద్దిమంది చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి డిగ్రీకి కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి కొంతమంది జాబ్ కోసం కావాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు బ్యాన్లో ఉన్నా సరే ఆ బ్యాన్ లిఫ్ట్ చేసి ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ని ఈ కుటుంబాల్లో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళని కూడా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మళ్ళీ జిల్లా యంత్రాంగం వాళ్ళందరినీ కూడా ఒకసారి కాంటాక్ట్ చేసి వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆదేశాలు ఇచ్చినటువంటి సపోర్ట్ తీసుకోమని వెంటనే సంఘటన దృష్టికి వెళ్ళిన వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే అనంతపురం జిల్లా పట్ల ఆయనకున్న స్పెషల్ అటెన్షన్, ఇట్లా జరిగింది అని మాకు తెలిసిన వెంటనే ఆయనకు తెలిసి అప్పుడే రెస్పాండ్ అవ్వడం, జిల్లా యంత్రాంగానికి డైరెక్షన్స్ ఇవ్వడం, మీరు అన్నీ గో అవుట్ రైట్, వాళ్ళందరినీ కాపాడగలిగితే మీరు ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే కూడా షిఫ్ట్ చేయండి అనేటువంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అన్ని ప్రయత్నాలు చేశాం. ఇప్పటికి హాస్పిటల్లో ఇంకా 4 కోలుకుంటున్నారు. ఈ మృతుల కుటుంబాలకి బాసటగా ప్రభుత్వం ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. థ్యాంక్ యూ.